సో, అదే విధంగా చాలా స్ట్రెస్‌లో ఉంటారు. దాంతో పాటు వీళ్ళు అన్ని అలవాట్లు నేర్చుకుంటారనమాట. సో, హెచ్ఐవి కంటే బాగా వీళ్ళని చంపేదేంటంటే, ఆ స్ట్రెస్సు, ఆ భయమనేది. సో, మీకు హెచ్ఐవి వచ్చింది అని తెలిసిన వెంటనే ఏంటంటే, మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకో ప్రాబ్లమ్ మనం రెగ్యులర్‌గా హెచ్ఐవిలో చూసేదేంటి అంటే, ఈ ఏదైతే హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారో, వీళ్ళు కొన్ని యాడ్స్ చూస్తారనమాట. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్‌లు అంటే అన్‌క్వాలిఫైడ్ పీపుల్ ఏం చేస్తుంటారు, మనకు బాబాలెక్కువ, అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్కువ. వీళ్ళంతా ఏం చేస్తారంటే, హెచ్ఐవికి పర్మనెంట్ క్యూర్ అని బోర్డ్స్ పెడుతుంటారనమాట. అది చాలా తప్పండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక్కసారి హెచ్ఐవి వచ్చిందంటే అంటే ఆహ్, వైరస్ అనేది ఒక డీఎన్ఏ. వైరల్ డీఎన్ఏ మీ బాడీలోకి ఎంటర్ అయ్యి, మీ డీఎన్ఏతో అతుక్కుంటుంది. ఒక్కసారి వైరల్ డీఎన్ఏ మీ డీఎన్ఏతో అతుక్కునిందంటే, దాన్ని ఆహ్, బయటికి పంపించే మెడిసిన్స్ ఇంతవరకు క్లినికల్ ట్రయల్స్‌లో గాని, ఆల్రెడీ రిలీజ్ అయిన మెడిసిన్స్‌లో లేవు.